వారి గుడ్డి వాళ్ళు అవుతారని, నిజాలు మాట్లాడితే వాళ్ళకు పక్షవాతం వస్తుందని చెప్పి వాళ్ళు అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడతలేరు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కాదు, కోతల రామారావు. కేటీఆర్ అంటే కోతల రామారావు. ఆయన దగదగలాడుతూ ఉంటాడు 2000 రూపాయల నోట్లాగా, కానీ చెల్లడు. 2000 రూపాయలలాగా దగదగలాడుతున్నటువంటి కోతల రామారావు గారు, మీరు కింద పడ్డా పైన పడ్డా మీరు తెలంగాణ రాజకీయాల్లో చెల్లెల నోట్లాగా. అటు హరీష్ రావు కానీ ఇట్లా కోతల రామారావు కానీ ఇద్దరు పోటీ పడుతున్నారు అబద్ధాలు మాట్లాడంలో. గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రికి షాడోగా పనిచేసి ఎక్కడన్నా కూడా రాష్ట్రానికి ఒక తండ్రి, ఒక అల్లుడు, ఒక కొడుకు, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారు కదా. అట్లా పనిచేసిన దుర్మార్గులు వీళ్ళు ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఈ 2 సంవత్సరాలు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని కుప్పిగంతలు వేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మోకాల యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మరు కాక నమ్మరు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, నేను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ అని, నేను నా గురువు కేసీఆర్ అని చెప్పి. వైఎస్ఆర్ని కలిసింది నువ్వు కాదా హరీష్ రావు? ఇప్పుడు దొంగచాటున బీజేపీని కలిసింది నువ్వు కదా హరీష్ రావు? తెలంగాణలో రామచంద్రరావు నామకే వాసే బీజేపీ అధ్యక్షుడు. కానీ బీజేపీ చేయాల్సిన ప్రతి పనిని హరీష్ రావు చేస్తా ఉన్నాడు. అది మర్చిపోతే ఎట్లా? ఈ బావబామర్దులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు నానా గోస పెట్టిర్రు, నానా యాస పెట్టిర్రు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు తప్ప ఎప్పుడు కూడా మంచి చేసిన పాపన పోలేని దుర్మార్గులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, గత 10 సంవత్సరాలు మమ్మల్ని వాళ్ళ ఇంటి గడప తొక్కనీయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఎమ్మెల్సీలను కూడా అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ గత 10 సంవత్సరాలు వాళ్ళ 2034 వరకు ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. డబ్బులు ఉన్నాయి కదా, ప్రింట్ మీడియా ఉంది కదా, ఒక వార్తలు రాసే ఒక మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసినా కూడా తెలంగాణ ప్రజలు మేధావులు, విఘ్నులు. మీరు మాట్లాడిన అబద్ధాలని, గత 10 సంవత్సరాలు మీరు చేసిన మోసాలని, గత 10 సంవత్సరాలు మీరు చూపించిన అహంకారాన్ని ఇంకా మర్చిపోలేదు. అబద్ధాల హరీష్ రావు, కోతల రామారావు, మీరు ఎన్ని కోతలు కోసినా, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా తెలంగాణ 4 కోట్ల ప్రజానికం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానివ్వండి, తెలంగాణ విద్యార్థి సంఘాలు కానివ్వండి, తెలంగాణ నిరుద్యోగ సంఘాలు కానివ్వండి, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబాన్ని కానివ్వండి నమ్మే ప్రసక్తే లేదు. అధికార అహంకారంతో రైతులకు సంఖ్యలేసింది ఈ దుర్మార్గుడే. మల్లన సాగర్లో రైతులను బందీ చేసింది ఈ హరీష్ రావే. అటు నేరెళ్ల కట్టడంలో రైతుల కుటుంబాలకు సంఖ్యలేసినటువంటి ఈ కల్వకుంట్ల తారక రామారావు, మల్లన సాగర్ విషయంలో రైతులకు బందీలు చేసి జైళ్లలో వేసి హింసలు పెట్టిన ఈ హరీష్ రావు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వరి వేస్తే ఉరి అన్నటువంటి ఈ దుర్మార్గులు
ఇప్పుడు రైతుల కల్లాల కడుకుతున్నారు. నానా యాస పెట్టి నానా గోస పెట్టి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా స్థిరంగా నీతులు చెప్తా ఉన్నారు. మీలాంటి దుర్మార్గుల్ని, మీలాంటి దుష్టులని తెలంగాణ పదానికం 100 లోతుల్లో గోతుల్లో బోధన పెట్టని చెప్పి మర్చిపోకండి. ఎంత చేసినా ఎంత మాట్లాడినా కూడా వీళ్ళ వంకర బుద్ధే. పొద్దున లవంగన రేవంత్ రెడ్డి గారి కోసం, మధ్యాహ్నం పూట రేవంత్ రెడ్డి గారి కోసం, రాత్రి పడుకునే ముందు కూడా రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడి మీరు పునీతులు అవుతా ఉన్నారు. అట్లనే పునీతులు కాండి. దుర్మార్గంగా మాట్లాడే ముందు, వంకర్ తింకర్గా మాట్లాడే ముందు ఒకసారి మీ ముఖాన్ని పోయి అద్దం ముందు చూసుకోండి. గత 10 సంవత్సరాలు మీరు చేసిన దుర్మార్గాలు ఎన్నో మేం చెప్తాం మీకు. ఏ ఒక్క విభాగాన్ని కూడా వదిలే మీరు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. ఈ ఆగమైన తెలంగాణని 2.5 సంవత్సరాలుగా ఎంతో కృషితో, ఎంతో వ్యవస్థతో దాన్ని చక్కదిద్దుతా ఉంటే చిల్లరగా మల్లరగా మాట్లాడే హరీష్ రావు, కోతలు కోసే రామారావు, మీరు కనీసం ఈ 2.5 సంవత్సరాల మీద పనిని మీరు 10 సంవత్సరాలు 10% కూడా చేయలేదు. 18,000 కోట్ల ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాన్ని 7,63,000 కోట్లకు అప్పు తీసుకువెళ్ళి ఇప్పుడు మూతబడి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిందే కల్లకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు తెలంగాణ చేసింది ఈ దుర్మార్గులే. నిధులు వీళ్ళింటికే, నియామకాలు వీళ్ళింటికే, ఫామ్ హౌస్, నీళ్ళన్నీ వీళ్ళ ఫామ్ హౌస్కే. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడిటికి అనుసంధానమే ఈ హరీష్ రావు, ఈ రామారావు, ఈ కల్లకుంట్ల చంద్రశేఖరరావు. దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని నానా గోస పెట్టిర్రు, నానా యాస పెట్టిర్రు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయింది, రక్తబంధం తెగిపోయింది, రుణబంధం తెగిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో పేగుబంధం, రుణబంధం, రక్తబంధం తెగిపోయి ఇప్పుడు రోడ్డున పడ్డ ఈ దుర్మార్గుల్ని తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల యొక్క శాపమే బీఆర్ఎస్ పార్టీకి, కల్లకుంట్ల కుటుంబాన్ని తాకింది. అమరవీరుల కుటుంబాలని గౌరవించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. 1200 అమర కుటుంబాలని ఏ విధంగా గౌరవించుకోవాలని చెప్పి ప్రత్యేక చేద్దాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.